ఇప్పుడంతా క్రికెట్ సీజన్ నడుస్తున్నది. ఐపీఎల్ ఆటల ఎవరు ఎక్కువ రన్నులు కొట్టిండ్రు, ఎవరు ఎక్కువ వికెట్లు పడగొట్టిండ్రు, సూపర్ హిట్టింగ్ ఎవలది, బంపర్ బ్యాటింగ్ ఎవలది అనే దాని మీదనే సోరపోరల చర్చలు నడుస్తున్నాయి. క్రికెటర్లను మంచి క్రేజ్ ఉంటున్నది. ఆటకు తగ్గ ఆదాయం వచ్చుడే కాదు, పబ్లిక్లో మస్తు పతర పెరుగుతున్నది. అందుకే కావచ్చు ఇగో గీ లీడరు క్రికెట్ బ్యాట్ పట్టిండు. కొత్త బ్యాట్స్మెన్ క్రీజులకు వచ్చాడు, వచ్చి రావడమే ఒక సూపర్ హిట్ కొట్టాడు. కానీ ఫీల్డర్స్ చుట్టుముట్టి ఉండడంతో బాల్ డైరెక్ట్ గా అక్కడ ఉన్నోళ్లే అందుకున్నారు. మరొక బాల్ బౌలర్ విసిరాడు. ఇది 4ఆ 6ఆ అని స్టేడియంలో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుండగా బాల్ మిస్ అయింది. ఎట్టకేలకు 1వ ఇన్నింగ్స్ తర్వాత మన బ్యాట్స్మెనే బౌలర్ అవతారం ఎత్తాడు. అంటే ఆల్రౌండర్ కావచ్చు ప్లేయర్. కోపు చూస్తుంటే మొదటి ఓవర్లోనే వికెట్ పడేలా ఉంది. కానీ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. బౌలర్ మంచి లైన్ అండ్ లెంత్ వేసినా వికెట్ పడటం లేదంటే పిచ్ బౌలింగ్ కు సహకరించడం లేనట్టుంది. మరొక బాల్ ని రెట్టింపు వేగంతో కసిగా విసిరాడు మన బౌలర్. కానీ బ్యాట్స్మెన్ దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే టైగా మారింది. ఎందుకంటే అక్కడ క్రికెట్ ఆడింది మంత్రి పొన్నం ప్రభాకర్ కాబట్టి. ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ T20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆడిపిస్తున్నారట. దాన్ని షురూ చేసేదానికి పోయిన మంత్రి పొన్నం ప్రభాకరు ఇగో గిట్ల బ్యాట్ తోని హిట్టింగ్ చేసిండు, బాల్ తోని బౌలింగ్ వేసిండు. తర్వాత ఆటగాళ్లకు టోపీలు వంచిండు. అంత మంచిగానే ఉన్నది. కానీ ఇగో గీ గమ్మత్ చూడుండ్రి. ఎవలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు శాల్వా కప్పి సన్మానం చేసిండ్రు. తర్వాత ముఖం గద్వలకు మొక్కుతున్నాడు. మరి అదేం మొక్కుడో మనకు అర్థమైతలేదు. కానీ గమ్మత్తున్నది గద్వకు మొక్కుడు. ఎవరన్నా కాళ్ళకు మొక్కుతారు, ఉత్తగా దండమైన పెడతారు. ఈ నెవలో గద్వలకు, కాంతలకు, శంపలకు మొక్కేటైన తీరుగున్నాడు కదా. కర్రెగుట్టల ఎన్కౌంటర్ జరిగి ఏం తక్కువ 40 మంది మావోయిస్టులు జీవిడ్చిండ్రు. అయితే మావోయిస్టుల పేరుతోని అమాయక ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నది సర్కార్ అని కొంతమంది అంటున్నారు. ఎవరు ఎన్ని తీర్లు అన్నా సెంటర్ సర్కార్ మాత్రం వెనకకు తగ్గుతనే లేదు. 2026 కల్లా మావోయిస్టులు అనే టోలే లేకుండా చేస్తామని షరతు కట్టుకొని ఎన్కౌంటర్లు చేస్తున్నది. నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ సభలో కూడా గదే మాట్లాడిండు. అట్లనే తెలంగాణ సర్కార్ కూడా మావోయిస్టులను సంపుడు న్యాయం కాదనిపించినట్టున్నది. ఏం చేసిండ్రో చూడుండ్రి. ఏమంట కేసీఆర్ ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడిండో కాంగ్రెస్ సర్కార్లో కూడా కదలికి వచ్చినట్టు అనిపిస్తున్నదట కొందరికి. హాగు అందుకే పెద్దలు జానారెడ్డి ఇంటికి పోయి దాని మీద ఏం చేద్దామనే ఆలోచనలు వంచుకుంటుండట సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్న కాలంలో మావోయిస్టులతోని చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉన్నది కాబట్టి హాగు దాన్ని ఉపయోగించుకునేందుకు కలిసిండ్రట. అప్పటి తీరుగానే ఇప్పుడు కూడా కొందరు తెలంగాణ నేతలు కాల్పుల విరమణ, శాంతి చర్చలు చేయాలని సర్కార్ను కోరిండ్రు. కాబట్టి ఒక దిక్కు చట్టాన్ని, ఇంకో దిక్కు మావోయిస్టు పార్టీలను సమన్వయం ఎట్లా చేయాలి, అట్లనే సెంటర్ సర్కార్ చేస్తున్న కగార్ ఆపరేషన్ ను వ్యతిరేకించినట్టు చేస్తే వచ్చే నష్టాలు ఏమన్నా ఉంటాయా అనేది కూడా చర్చలు జరిపి పెద్దలు జానారెడ్డి సలహాలు తీసుకుంటే మంచిదని ఆలోచన చేసిండట సీఎం రేవంత్ రెడ్డి. కేశవరావు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోనే చేరిండు కాబట్టి వాళ్ళందరిని అడిగి వెనక ముందు ఆలోచన చేసి ఆపరేషన్ కగార్ మీద నిర్ణయం తీసుకుంటే మంచిది అనుకున్నారట. మావోయిస్టులు అయ్యవ్వలను వదిలిపెట్టి అడవులల్లా బతికేది పేరు కోసము, పైసల కోసము కాదు, జనం మేలు కోసమే పోరాటాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. మరి చూడాలి పెద్దలు జానారెడ్డి ఏం సలహాలు ఇస్తాడు, వాట్ల సీఎం రేవంత్ రెడ్డి ఎంతవరకు పాటిస్తాడు. అట్లా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సెంటర్ సర్కార్ చేస్తున్న కగార్ ఆపరేషన్ ను ఎట్లా ఆపుతుంది అనేది ముందు తెలుస్తుంది.